పిల్లిలా ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయాడు. ఆ రోజుల్లో ఎవడైనా పెట్రోల్ బస్తాలుగా పెట్టేస్తాడు. సీఎం కావాలనే టార్గెట్ జగ్గారెడ్డికి ఎందుకు వచ్చింది అనేది, పిసిసి ప్రెసిడెంట్ కావాలి, దాని తర్వాత సీఎం కావాలి. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డితో పోటీ పడడానికి నాకు మైండ్ అది ఉంది కాబట్టి చెప్పిన. బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్లు మీతో చర్చలు జరిపారని. కేసీఆర్ గారిని ఏళ్ళు పెట్టి చూపెడితే ఏళ్ళు పోసేసే పరిస్థితి. 10 కోట్లకు అమ్ముడుపోయారని బీఆర్ఎస్ రూపం చేస్తుంటది కదా. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేసీఆర్ గారు సంగారెడ్డి రాకుండా ఆపేసినారు. చింత ప్రభాకర్ కూడా ఏదో క్యూలో ఉన్నారంటున్నారు. పార్టీ ఏం డిసిషన్ తీసుకున్నా చలో. జగ్గారెడ్డి అనగానే ఒకరు భూకబ్జాదారని ఒకరు అంటారు, ఇంకొక రాబిన్ హుడ్ లెక్క జేబులు ఎన్ని డబ్బులు ఉంటే అన్ని పనిచేస్తుంటారు, ఏడేవాళ్ళు కనిపిస్తాయని వాళ్ళు అంటుంటారు. అయితే రేవంత్ రెడ్డిని పీసీసీ కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన 9 మంది నాయకుల్లో మీరు ఒకరు. పీసీసీ రేసులో నిరంతరము ఉంటా. 5 ఏళ్ళు జగ్గారెడ్డి ఏంటి, దాని తర్వాత సీఎం కావాలి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నా భార్య ప్రోటోకాల్ ఇవ్వాలంటూ ఏదో ఈ మధ్య ఇంతసేపు గెలవాలని కూడా ఇద్దరు గల్లలు బట్టి డిఎస్బీసీ గల్ల బట్టి బయటికి రోడ్డు మీద చూస్తే కళ్యాణ్ కూడా ఏదో అడిగాను, మా పిలుస్తున్నాడు కదా సరే పోదాంలానే వచ్చిన. నేను లోపలికి వచ్చి నేను చూసేంత వరకు కూడా తెలియదు. 10 ఏళ్లలో నేనే సీఎం అంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో వీకెండ్ స్పెషల్ ఇంటర్వ్యూ రాత్రి 7 గంటలకు.